గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 69th డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్గా డిస్కస్ చేద్దాం. ముందుగా మీతో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలి. మన ఛానల్లో రెగ్యులర్గా చాలా మంచి ఆపర్చునిటీ ఉన్న స్టాక్స్ గురించి మాట్లాడుకుంటుంటాం, అండ్ అలాగే మంచి ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతుంటాం, అలాగే కొన్ని మంచి ఫండ్స్ గురించి కూడా మాట్లాడుతుంటాం. అండ్ నేను మీకు కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ వీడియోలో ఒక ప్రామిస్ చేశాను, మీకు మన ఛానల్ 500K సబ్స్క్రైబర్ మార్క్ క్రాస్ అయిన సందర్భంగా నా నుంచి ఒక రిటర్న్ గిఫ్ట్ ఉండబోతుందని చెప్పి ప్రామిస్ చేశాను కదా. అండ్ నా తరపు నుంచి మీకు ఇచ్చి ఈ రిటర్న్ గిఫ్ట్ మనం రెగ్యులర్గా మాట్లాడుకునే స్టాక్స్ కన్నా లేదా ప్రొడక్ట్స్ కన్నా లేదా ఫండ్స్ కన్నా బియాండ్ ఉంటుంది. ఈ రిటర్న్ గిఫ్ట్ మీ లైఫ్లోనే చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో రేపు వచ్చి ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే సెన్సెక్స్ 975 పాయింట్స్ పెరిగి 50,540 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 269 పాయింట్స్ పెరిగి 15,175 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ ఇంతలా పెరగడానికి మన రీజన్స్ చూసినట్టయితే ముందుగా నిన్న గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా క్లోజ్ అవడంతో మన మార్కెట్ కూడా గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది. అండ్ అలాగే అరౌండ్ 10:36కి వేరే బిజినెస్ న్యూస్ ఛానల్లో ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో ఏమున్నదంటే మన కంట్రీ ఇప్పుడు కరోనా ఒక సెకండ్ వేవ్ తో సఫర్ అవుతుంది కదా. ఈ లాక్డౌన్స్ అండ్ ఈ కర్ఫ్యూస్ యొక్క ఇంపాక్ట్ మన ఎకానమీ మీద కూడా పడుతుంది. కాబట్టి మన ఎకానమీని మళ్ళీ రివైవ్ చేయడానికి నీతి ఆయోగ్ ఒక స్పెషల్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ని ప్రపోజ్ చేస్తుందని చెప్పి వేరియస్ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి అప్డేట్ వస్తున్నట్టుగా చాలా బిజినెస్ న్యూస్ ఛానల్ రిపోర్ట్ చేసి, ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తొందరలోనే స్పెషల్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ని అనౌన్స్ చేసినట్టయితే మన ఎకానమీ కూడా రివైవ్ అవడానికి అది హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి మార్కెట్ దాన్ని పాజిటివ్ గా తీసుకున్నది. దీంతో పాటు ఐఎండీ అంటే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లో ఉన్నదంటే ఈ సంవత్సరం మాన్సూన్ అంటే వర్షాలు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తొందరగానే రాబోతున్నాయని చెప్పి ఐఎండీ అప్డేట్ రిలీజ్ చేసింది. అండ్ మన కంట్రీ యొక్క జీడీపీలో అగ్రికల్చర్ సెక్టర్ మేజర్ గా కంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి మంచి మాన్సూన్ అది కూడా తొందరగా వచ్చినట్టయితే మన ఎకానమీ గ్రో అవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి మార్కెట్ అది కూడా పాజిటివ్ గా తీసుకుంది. అండ్ అలాగే అరౌండ్ 140కి మన కంట్రీలోని లార్జెస్ట్ బ్యాంక్ అయిన ఎస్బీఐ వాళ్ళు Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. వీళ్ళు రిలీజ్ చేసిన నెంబర్స్ చాలా బాగుండడంతో ఎస్బీఐ స్టాక్ తో పాటు మొత్తం ఫైనాన్షియల్ స్టాక్స్ అని ఒక్కసారి పెరిగేసరికి మన ఇండెక్స్ లో హెవీ వెయిట్ ఫైనాన్షియల్ సెక్టర్ ఉన్నది. కాబట్టి అక్కడ నుంచి మార్కెట్ ఇంకొంచెం పెరగడానికి హెల్ప్ఫుల్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మన ఛానల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ వల్ల లాభపడే స్టాక్స్ అని చెప్పి ఈ వీడియో చేసుకున్నాం కదా. ఈ వీడియోలోని మనం ఎక్రిసిల్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ ఎక్రిసిల్ వాళ్ళు Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 59% గ్రో అయిందని చెప్పి చెప్తున్నారు. అండ్ క్వార్టర్ చూసినా కూడా వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 19% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 117% గ్రో అయింది. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా 18% గ్రో అయింది. అండ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 191% ప్యాట్ లో గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి 8% ప్యాట్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ప్యాట్ మార్జిన్స్ లో మనకు కొంచెం డ్రాప్ అనేది కనబడుతుంది. ఎక్రిసిల్ ఒక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చిరాగ్ పారెక్ గారు ఏం చెప్తున్నారంటే వీళ్ళ ప్రొడక్ట్స్ కి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో చాలా మంచి డిమాండ్ కనబడుతుందని చెప్తున్నారు. దీనికి మేజర్ రీజన్ ఆయన ఏం చెప్తున్నారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా పెరుగుతుంది కదా. ఈ కల్చర్ వల్ల చాలా మంది బిగ్గర్ హోమ్స్ ని ఏం చేస్తున్నారు. సో ఈ బిగ్గర్ హోమ్స్ ని ఏం చేయడం వల్ల హోమ్ రెనోవేషన్ కానీ లేకపోతే కొత్త హౌస్లను వాళ్ళు కొనడం కానీ జరుగుతుంది. దీనివల్ల మా కంపెనీస్ లాంటి కంపెనీలకి చాలా మంచి బెనిఫిట్ వస్తుందని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ ఎక్రిసిల్ ఒక రెవెన్యూ మిక్స్ మన జియోగ్రఫీ వైజ్ చూసినట్టయితే వీళ్ళకి వస్తున్న టోటల్ రెవెన్యూస్ లో ఇంతకుముందు ఓన్లీ 5% రెవెన్యూస్ మాత్రమే డొమెస్టిక్ మార్కెట్ నుంచి వచ్చేవి. బట్ వీళ్ళు డొమెస్టిక్ మార్కెట్ మీద ఫోకస్ పెంచడంతో వీళ్ళకి ఇప్పుడు వస్తున్న టోటల్ రెవెన్యూస్ లో 21% రెవెన్యూస్ డొమెస్టిక్ మార్కెట్ నుంచి వస్తున్నాయి. అండ్ వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్ ని మనం ప్రొడక్ట్ వైజ్ బ్రేకప్ చేసి చూసినట్టయితే కార్డ్స్ కిచెన్ ద్వారా వీళ్ళకి 76% రెవెన్యూస్ వస్తున్నాయి. స్టీల్ సింక్ సేల్స్ ద్వారా వీళ్ళకి 14% రెవెన్యూస్ వస్తున్నాయి. మిగిలిన అదర్ అప్లయన్సెస్ సేల్స్ ద్వారా వీళ్ళకి 10% రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ ఎక్రిసిల్ ఒక బిజినెస్ అప్డేట్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు ఏదైతే కార్డ్ కిచెన్ షింక్స్ ని తయారు చేశారు, ఈ కార్డ్ కిచెన్ షింక్స్ ని ఐకియాకి సప్లై చేయడానికి వీళ్ళు పార్ట్నర్షిప్ చేసుకున్నారు రీసెంట్ గా. దీనివల్ల వీళ్ళ సేల్స్ లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ అలాగే వీళ్ళకి బిజినెస్ డిమాండ్ ఏదైతే కనబడుతుందో ఈ డిమాండ్ ని క్యాటర్ చేయడానికి వీళ్ళ కెపాసిటీని కూడా ఎక్స్పాండ్ చేశామని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. ఈ ఫైనాన్షియల్ వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని 5 lakhs యూనిట్స్ నుంచి 6 lakhs యూనిట్స్ కి ఇంక్రీజ్ చేశామని చెప్పి చెప్తున్నారు. అండ్ అలాగే అడిషనల్ గా ఇంకొక 1 lakh యూనిట్స్ బై జూన్ 2021 కల్లా కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అండ్ ఎక్రిసిల్ విషయంకి వచ్చినట్టయితే ఏషియాలోని కార్డ్ కిచెన్ షింక్స్ ని తయారు చేసే ఒకే ఒక కంపెనీ ఇది. వీళ్ళ దగ్గర డిఫరెంట్ క్లయింట్స్ ఒక నీడ్స్ ని క్యాటర్ చేయడానికి 120+ మోడల్స్ ఉన్నాయి. మన ఛానల్లో వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్రిసిల్ స్టాక్ దగ్గర 100% పెరిగింది. ఈరోజు సెషన్ లో ఏకంగా 14.08% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే నేను నైట్ 8:27కి మీకు ఒక అప్డేట్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసాం. ఈ అప్డేట్లో ఉన్నదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ ఎక్స్పోర్ట్స్కి ఏదైతే సబ్సిడీ ఇస్తుందో ఆ సబ్సిడీని 6,000 రూపీస్ నుంచి 4,000 రూపీస్ పర్ టన్కి తగ్గించిందని చెప్పి అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ మీ ఫర్దర్గా అరౌండ్ 9:12కి మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకొక న్యూస్ ఆర్టికల్ని కూడా షేర్ చేసాం. ఈ ఆర్టికల్ ఏమున్నదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ ఎక్స్పోర్ట్స్ యొక్క సబ్సిడీ కట్ చేసింది, కానీ కరెంట్ ఫైనాన్షియల్లో ఇది షుగర్ స్టాక్స్ మీద పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. ఎందుకంటే మన కంట్రీలోని షుగర్ కంపెనీస్ అప్రాక్సిమేట్లీ 6 million tons షుగర్ ఎక్స్పోర్ట్ చేస్తాయి. ఆల్రెడీ వీళ్ళు 5.7 million tons షుగర్ ఎక్స్పోర్ట్ చేశారు. కాబట్టి ఈ ఫైనాన్షియల్ షుగర్ కంపెనీస్ మీద పెద్ద ఇంపాక్ట్ ఉండదు అని చెప్పి ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఈ అప్డేట్ రావడంతో ఈరోజు ట్రేడింగ్ సెషన్లో షుగర్ స్టాక్స్ అన్ని బాగా కరెక్ట్ అయ్యాయి.
కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ ఎక్స్పోర్ట్స్ మీద సబ్సిడీ కట్ చేసినట్టయితే మన షుగర్ కంపెనీ షుగర్ ప్రొడ్యూస్ చేసే బదులు వాళ్ళకి ఇంకొంచెం ప్రాఫిట్ జనరేట్ చేసి ఇథనాల్ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. సో ఇథనాల్ ఒక ప్రొడక్షన్ పెంచడానికి ఈ షుగర్ కంపెనీస్ వాళ్ళ కెపాసిటీని ఎక్స్పాండ్ చేసే అనుకోండి, అప్పుడు అది ప్రాజ్ ఇండస్ట్రీస్ కి పాజిటివ్ అవుతుంది కదా. ఎందుకంటే బికాస్ వీళ్ళు ఇథనాల్ రిలేటెడ్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అది పాజిటివ్ అవుతుంది లాంగ్ టర్మ్ లో. బట్ కానీ ఫన్నీ పార్ట్ ఏంటంటే ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో షుగర్ స్టాక్స్ తో పాటు ప్రాజ్ యొక్క షేర్ కూడా 7.21% పడేశారు. కానీ గవర్నమెంట్ తీసుకునే స్టెప్ ఏదైతే ఉన్నదో లాంగ్ టర్మ్ లో ప్రాజ్ కి పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవాలి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే SBI వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 3.86% గ్రో అయింది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి 2.45% డ్రాప్ అనేది మనకు కనబడుతుంది. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 6.69% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి 13.66% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 80.15% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు ప్యాట్ లోన్ 24.14% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఈస్ రియలీ గుడ్. అండ్ వీళ్ళు అడ్వాన్సెస్ బుక్ అంటే వీళ్ళు లోన్ బుక్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి 4.81% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా 3.37% గ్రోత్ డెలివర్ చేశారు. SBI రిలీజ్ చేసిన ఈ రిజల్ట్స్ లో నాకు కనబడిన మంచి పాయింట్ ఏంటంటే వీళ్ళు డొమెస్టిక్ రీటైల్ పర్సనల్ లోన్స్ ఏవైతే ఉంటే దీంట్లో 16.47% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ సెగ్మెంట్ లో 4.76% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ సెగ్మెంట్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ కి హై మార్జిన్ జనరేట్ చేస్తుంది. అండ్ అలాగే లీస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ NPA నెంబర్స్ ఈ సెగ్మెంట్ నుంచి వస్తాయి అన్నమాట. అండ్ హోమ్ లోన్ సెగ్మెంట్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 10.51% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా 3.99% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే వీళ్ళ కాసా బుక్ లోని లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 16.73% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా 6.5% గ్రోత్ డెలివర్ చేశారు. టర్మ్ డిపాజిట్ బుక్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి 12.23% గ్రోత్ డెలివర్ చేసినట్టయితే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి 2.39% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎనీ బ్యాంక్ రిజల్ట్స్ లో మనం చూడాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటి, వీళ్ళ గ్రాస్ NPA నెట్ NPA ఎలా మూవ్ అయిందో చూడాలి కదా. SBI యొక్క గ్రాస్ NPA విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 లో 6.15% గా ఉన్నట్టయితే ఈ Q4 కి 4.98% తగ్గింది. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ గ్రాస్ NPA నెంబర్ లో ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది, విచ్ ఈస్ రియలీ గుడ్. అండ్ నెట్ NPA విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 లో 2.23% గా ఉన్నట్టయితే ఈ Q4 కి 1.5% తగ్గించారు, విచ్ ఈస్ ఆల్సో రియలీ గుడ్. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా మనకి రిడక్షన్ అనేది కనబడుతుంది. అండ్ SBI బోర్డు ₹1 ఫేస్ వాల్యూ షేర్ మీద 400% అంటే ₹4 డివిడెండ్ ని ప్రపోజ్ చేసింది. ఈ క్వార్టర్ లో SBI మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసరికి ఒకసారి 5.06% పెరిగి ₹404 దగ్గర క్లోజ్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే వాబా పింకర్స్ ఇన్వెస్ట్ చేసిన మెడ్ ప్లేస్ అనే రీటైల్ ఫార్మసీ స్టోర్స్ ఉంటాయి కదా, మీకు తెలుసు మన దగ్గర కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మెడ్ ప్లేస్ 2000 crores IPO తీసుకురావడానికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ని అపాయింట్ చేసిందని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది. సో తొందరలోనే మెడ్ ప్లేస్ ఒక IPO కూడా రాబోతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే టీవీ ఛానల్స్, OTT ప్లాట్ఫామ్స్ ఇవన్నీ రన్ చేసి జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 0.8% గ్రోత్ మాత్రమే డెలివర్ చేశారు. బట్ వీళ్ళ ఎక్స్పెండిచర్ లో సబ్స్టాన్షియల్ డిక్రీస్ అనేది మనకు కనబడుతుంది కదా. వీళ్ళ ఎక్స్పెండిచర్ ఏదైతే తగ్గిందో దీనివల్ల వీళ్ళ ఎబిటాలో ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. వీళ్ళ ఎబిటా ఎక్స్క్లూడింగ్ వన్ ఆఫ్స్ అంటే లాస్ట్ ఇయర్ Q4 లో ఒక సెట్ ఆఫ్ చేశారు. ఆ సెట్ ఆఫ్ ను మనం తీసేసినా కూడా వీళ్ళ ఎబిటాలో గ్రోత్ అనేది కనబడుతుంది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 లో వీళ్ళు 7,667 crores లాస్ డిక్లేర్ చేసినట్టయితే ఈ Q4 లో 2,758 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. అండ్ జీ ఎంటర్టైన్మెంట్ బోర్డు ₹1 ఫేస్ వాల్యూ షేర్ మీద 250% అంటే ₹2.50 డివిడెండ్ డిక్లేర్ చేసింది. అండ్ ఈ జీ ఎంటర్టైన్మెంట్ ని మార్కెట్ లో చాలా మంది డిస్కౌంట్ చేసేసారు, కానీ వీళ్ళు G5 OTT ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో దీంట్లో చాలా మంచి గ్రోత్ అయితే డెలివర్ చేస్తున్నారు. సో వీళ్ళు OTT ప్లాట్ఫామ్ ఒక గ్రోత్ మీద అయితే ఒక కన్నేసి ఉంచండి, ఎందుకంటే బికాస్ వీళ్ళు OTT ప్లాట్ఫామ్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టయితే ఫ్యూచర్ లో ఇప్పుడు ఏదైతే నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నదో ఆ సెంటిమెంట్ పాజిటివ్ గా టర్న్ అయింది అనుకోండి, స్టాక్ కూడా పెరగడానికి స్కోప్ ఉంటుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్ అరౌండ్ 750కి అప్డేట్ షేర్ చేసాం. ఈ అప్డేట్ లో ఉన్నదంటే ప్లాస్టిక్ ఇండస్ట్రీలో యూజ్ చేసే ప్యాథలిక్ ఎన్హైడ్రేట్ అనే కెమికల్ ఏదైతే ఉంటుందో ఈ కెమికల్ కరెంట్లీ మనం చైనా, ఇండోనేషియా, సౌత్ కొరియా, థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అన్నమాట. సో ఈ కెమికల్ తయారు చేసే IG పెట్రోకెమికల్స్, SI గ్రూప్ అండ్ తిరుమలై కెమికల్స్ ఏం చేశాయంటే వీళ్ళు DGRT అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ అండ్ రెమెడీస్ కి ఈ కెమికల్ ఇంపోర్ట్స్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీని ఇంపోజ్ చేయమని ఒక ప్రపోజల్ పెట్టి దీనికి DGTR కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో యూజ్ చేసే కెమికల్ ఇంటర్మీడియట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇంపోర్ట్ డ్యూటీని బిట్వీన్ $40.08 అండ్ $140.17 per మెట్రిక్ టన్ ఇంపోజ్ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టింది. ఈ ప్రపోజల్ కి గవర్నమెంట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టయితే ఈ స్టాక్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నా ఈ కంపెనీస్ అన్నిటికీ అది పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే టోరెంట్ పవర్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 3% గ్రో అయ్యి అండ్ PBIT విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 10% గ్రోత్ డెలివర్ చేశారు. ప్యాట్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 లో వీళ్ళు 274 crores లాస్ డిక్లేర్ చేసినట్టయితే ఈ Q4 లో 398 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. అండ్ టోరెంట్ పవర్ బోర్డ్ ₹10
ఫేస్ వాల్యూ షేర్ మీద 550% అంటే ₹5.50 డివిడెండ్ డిక్లేర్ చేసింది. ఈ టోరెంట్ పవర్ లాసెస్ నుంచి ప్రాఫిట్స్ వచ్చేసరికి ఈ స్టాక్ ఈరోజు సెషన్ లో 4.82% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కన్స్ట్రక్షన్ కంపెనీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 39% గ్రో అయ్యి ఎబిటా విషయం వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 24% గ్రో అయింది. బట్ ఎబిటా మార్జిన్స్ లో 228 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనబడుతుంది. ప్యాట్ విషయంకి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 15% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 1:1 బోనస్ షేర్స్ ని ఇష్యూ చేసింది. అండ్ అలాగే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ బోర్డ్ ₹2 ఫేస్ వాల్యూ షేర్ మీద 0.25 డివిడెండ్ ని ప్రపోజ్ చేసింది. వీళ్ళు ఈ క్వార్టర్లో రిలీజ్ చేసిన నెంబర్స్ బాగున్నాయి అండ్ అలాగే బోనస్ డిక్లేర్ చేశారు కాబట్టి యూఫోరియా ఉండొచ్చు. బట్ కానీ వీటిని బుల్ మార్కెట్ స్టాక్స్ అంటారన్నమాట. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే బుల్ మార్కెట్లో ఈ కంపెనీలని బాగానే పర్ఫామ్ చేస్తాయి. బట్ ఒకసారి కరెక్షన్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ లో మనకు చాలా ప్రెషర్ అనేది కనబడుతుంది. ఈ క్వార్టర్లో వీళ్ళు రిలీజ్ చేసిన నెంబర్స్ బాగుండు అండ్ అలాగే బోనస్ షేర్స్ ని ఇష్యూ చేసేసరికి ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లో 5.21% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కాస్మో ఫిల్మ్స్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ నెట్ సేల్స్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ Q4 లో వీళ్ళు జనరేట్ చేసిన నెట్ సేల్స్ 524 crores అయితే ఈ Q4 కి 672 crores గ్రో అయింది. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు కన్సాలిడేటెడ్ నెట్ సేల్స్ లో ఇంప్రూవ్మెంట్ చూపించారు. అండ్ వీళ్ళు ఎబిటా చూసినట్లయితే లాస్ట్ ఇయర్ Q4 లో 78 crores ఎబిటా జనరేట్ చేసినట్లయితే ఈ Q4 లో వీళ్ళు ఎబిటా 126 crores గ్రో అయింది. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి స్లైట్ గా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ అనేది మనకు కనబడుతుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 లో 21 crores ప్యాట్ జనరేట్ చేసినట్టయితే ఈ Q4 లో వీళ్ళు ప్యాట్ ఏకంగా 74 crores రీచ్ అయింది. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్యాట్ లో ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో డెట్ విషయంకి వచ్చినట్టయితే కన్సిస్టెంట్ గా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో డెట్ ని అయితే రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు. కరెంట్లీ వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో చూసినట్టయితే 0.5 రీచ్ అయింది. ఈ కాస్మో ఫిల్మ్స్ మనం ప్యాకేజ్ ఫుడ్ తింటుంటాం కదా, ఈ ప్యాకేజింగ్ ఫిల్మ్స్ ని తయారు చేస్తుంటది అండ్ అలాగే లామినేటింగ్ ఫిల్మ్స్ తయారు చేస్తుంటది. అండ్ మనం బాటిల్ వాటర్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఏవైతే తాగుతుందో వాటి యొక్క లేబుల్ ఫిల్మ్స్ తయారు చేస్తుంటది అండ్ ఇండస్ట్రియల్ ఫిల్మ్స్ కూడా తయారు చేస్తుంటది. ఈ కాస్మో ఫిల్మ్స్ కి కరెంట్లీ వస్తున్న రెవెన్యూస్ లో 55% రెవెన్యూస్ ప్యాకేజింగ్ ద్వారా వస్తున్నట్టయితే 20% రెవెన్యూస్ లామినేషన్ ద్వారా వస్తుంది అండ్ 13% ఈచ్ లేబుల్స్ అండ్ ఇండస్ట్రియల్ డివిజన్ ద్వారా వస్తున్నాయి. ఇక్కడ మీకు కనబడుతున్న బ్రాండ్స్ ఏవైతే ఈ బ్రాండ్స్ అన్నిటికీ కాస్మో ఫిల్మ్స్ వాళ్ళ ప్రొడక్ట్ అయితే సప్లై చేస్తుంటది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు మన డైలీ మనీ షోలో ఏవైతే అప్డేట్ షేర్ చేశానో అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి 500K సబ్స్క్రైబర్ స్పెషల్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.